చేరవచ్చిన ప్రియులందరికీ కూడా మన ప్రభువును మన రక్షకుడైన యేసుక్రీస్తు అతి పరిశుద్ధ నామములో శుభములు తెలియజేస్తున్నాను. ఈరోజు మనం ధ్యానించబోయేటువంటి అంశంగా పరిశుద్ధుడైన అపోస్తులుడైన పౌలు ఎఫెసీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 22వ వచనం నుండి 24వ వచనం వరకు చదువుకుందాము. ఎఫెసీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయము 22వ వచనం నుండి 24 వరకు. కావున మునపటి ప్రవర్తన విషయములోనైతే మోసకరమైన దురాశల వలన చెడిపోవు మీ ప్రాచీన స్వభావమును వదులుకొని మీ చిత్తవృత్తి యందు నూతన పరచబడిన వారై నీతియు యథార్థమునైన భక్తియు గలవారై దేవుని పోలికగా సృష్టింపబడిన నవీన స్వభావమును ధరించుకొనవలెను. మరొకసారి చదువుకుందాము. కావున మునపటి ప్రవర్తన విషయములోనైతే మోసకరమైన దురాశల వలన చెడిపోవు మీ ప్రాచీన స్వభావమును వదులుకొని మీ చిత్తవృత్తి యందు నూతన పరచబడిన వారై నీతియు యథార్థమైన భక్తియు గలవారై దేవుని పోలికగా సృష్టింపబడిన నవీన స్వభావమును ధరించుకునేవాళ్ళం. చిన్న ప్రార్థన చేసుకున్నాం. కృపా సత్య సంపూర్ణ పరిశుద్ధును ప్రియమైనటువంటి మా పరలోకపు తండ్రి, ఈ రాత్రి సమయంలో ఒక చిన్న కుటుంబముగా మేము చేరి పాటల ద్వారా నిన్ను స్తుతించడానికి, నిన్ను ప్రార్థించడానికి, నీ వాక్యాన్ని ధ్యానించడానికి నీవు ఇచ్చినటువంటి ఈ కృపను బట్టి నీకు వేలాది వేల స్తుతులు ఇస్తావు తండ్రి. నీ వాక్యమును విచ్చుచుండగా నాయన నీ పరిశుద్ధమైన శిలువ చాటున నన్ను మరుగు చేసుకో. నీవే నీ బిడ్డలతో మాట్లాడమని, వారి జీవితాలలో ప్రభా నీకు ఇష్టమైన రీతిలో మార్పును దయచేయమని, సమస్త ఘనత మహిమ మీరే పొందుకొనుమని మా ప్రభువును మా రక్షకుడైన యేసుక్రీస్తు అతి పరిశుద్ధ నామములో సమస్తమైన ఘనత మహిమ ప్రభావం నీకే చెల్లించి అడిగి వేడుకొని ప్రార్థించి తండ్రి ఈ యొక్క పరిచర్యను ప్రారంభిస్తున్నాం తండ్రి. ఆమేన్. ఆమేన్. ప్రియమైనటువంటి వారులారా, మనం ఈరోజు చదివినటువంటి వాక్యంలో ఒక క్రైస్తవ బిడ్డ ఏ విధంగా ప్రభు యొక్క ఇష్టమైనటువంటి బిడ్డగా జీవించాలి అనేటువంటి దాన్ని అపోస్తులుడైన పౌలు ఎఫెసీ సంఘానికి తెలియజేశారు. అదే వాక్యాన్ని మనకు అనువదించుకొని ఈ రాత్రి దీన్ని ధ్యానించవలనని ప్రభు చిత్తం ప్రకారం నేను తలంచుంటున్నాను. మరి గడిచినటువంటి కాలాన్ని మనం గమనించినట్లయితే గుడ్ ఫ్రైడేను, యేసు ప్రభు మనకు చూపినటువంటి ప్రేమను, ఆయన చేసినటువంటి త్యాగాన్ని, మనకు దయచేయబడినటువంటి విమోచనను మనం ఎంతో ఆసక్తితో ధ్యానించాము. ఆయన యొక్క పరిశుద్ధ రక్తంలో కడగబడట చేత, ఆయన యొక్క పొందిన దెబ్బల చేత స్వస్థత పొందొచ్చు. ఆయన పెట్టినటువంటి ప్రాణమును బట్టి మనము దేవుని ఆరాధించినటువంటి సమయాన్ని ఒకసారి గుర్తు తెచ్చుకో. ఎంతో మంది ఈ కాలంలో మారు మనసు పొంది ఉంటుంటారు అని నేను అనుకుంటూ ఉంటాను. అదేవిధంగా ఈస్టర్ నాడు సజీవుడైన మన యేసయ్య పునరుత్థానాన్ని మనం ఎంతో సంతోషంగా జరుపుకొని ఆ పునరుత్థాన శక్తిని పొందుకొని ఉందామని నేను తలస్తున్నా. మరి మనం ఈస్టర్ను గమనించినట్లయితే అది ఒక సువార్తకు సంబంధించినటువంటి గుడ్ న్యూస్ గా ఉండబోతుంది. మన విమోచకుడు సజీవుడుగా నిత్యము మనతో సదా జీవించేటువంటి దేవుడుగా, మన కాపరిగా, మాకు తోడుగా ఉండటానికి యేసయ్య తిరిగి లేచి, ఆయన గాయపరచబడ్డాడు, సిలువ వేయబడ్డాడు, మరణించాడు, కానీ తిరిగి లేచి ఈరోజు సజీవుడుగా ఉంటున్నాడు. మరి సజీవుడుగా ఉంటున్నటువంటి ఆయనను మనం గమనించినట్లయితే ఈ ఈస్టర్ అనేటువంటిది ఒక డివైడింగ్ లైన్ గా నేను ఆలోచిస్తూ ఉన్నాను. అంటే ఏంటంటే, మానవ శరీరములో ఒక దేవుని కుమారుడు ఈ లోకంలో జన్మించి
రక్త మాంసములు కలిగినటువంటి ఒక మానవుడుగా జీవించినటువంటి యేసయ్యకును, మరణమును జయించి సజీవుడుగా లేచినటువంటి ఆ నూతన ఆత్మీయ అనుభవంలోనికి నడిపింపబడినటువంటి యేసయ్యకు మధ్యలో మనం ఈస్టర్ను చూస్తున్నాం. మనం గమనించినప్పుడు ఈ ఈస్టర్ తర్వాత మనం మొదటి ఆదివారం, రెండవ ఆదివారం ఇలా ఆదివారాలను చూస్తూ ఉంటాం. ఎందుకంటే యేసు ప్రభుల వారు 40 దినములు సజీవుడైన తర్వాత మన మధ్యలో కనిపిస్తూ తన శిష్యులకు అగుపించాడు. ఒక మానవుడిగా, శరీరుడుగా ఆయన పానీయాన్ని తీసుకొని ఆహారాన్ని భుజించాడు శిష్యులతో. అదేవిధంగా శిష్యులకు కొన్ని సలహాలు అందజేశాడు. పైనుండి శక్తి పొందేట వరకు వారిని ఆగమని కూడా తెలియజేశాడు. మరి ఇట్టి గొప్ప పునరుత్థాన శక్తిలో పొందినటువంటి మనల్ని ఈరోజు యేసు ప్రభు చేసినటువంటి త్యాగాన్ని బట్టి మనం ఏం చేయాలా? ఈ ఈస్టర్ తర్వాత ఉండేటువంటి 40 days ను మనం గమనించినట్లయితే అనేక రీతులుగా మనం హెచ్చరించబడుతున్నట్లుగా మనం తెలుసుకున్నాం. అదేవిధంగా దీని ఆరోహణుడైనటువంటి మన ప్రభు పరిశుద్ధాత్మని ఏ విధంగా మనందరికి అనుగ్రహించాడు శిష్యులతో పాటు అని మనకు తెలుసు. ఇదంతా ఎందుకు జరుగుతుంది అంటే, యేసు ప్రభువు నమ్ముకున్నటువంటి విశ్వాసులైనటువంటి మనము కేవలం క్రైస్తవులుగా పిలువబడటం, ఒక రిలీజియస్ యాక్టివిటీస్ లో మనం పాల్గొంటూ ఉండటం కాకుండా ఆయనకి ఇష్టమైన బిడ్డలుగా ఉండాలంటే మనం ఏం చేయాలని ఈరోజు చదివినటువంటి వాక్యం మనకు తెలియజేయబడింది. కాబట్టి దాంట్లో మనం ఏం చేస్తున్నామంటే, మన యొక్క ప్రాచీన స్వభావం ఎలాగుండిందంటే, మన యొక్క ప్రవర్తన మోసకరమైనటువంటి దురాశల వలన చెడిపోయేటువంటి స్వభావాన్ని కలిగి ఉన్నటువంటి మనం ఆ ప్రాచీన స్వభావంలో ఉన్నాం. అంటే మనం ప్రాచీన వ్యక్తిగా ఉన్నటువంటి మనం యేసు ప్రభు నీ కొరకు నా కొరకు చేసినటువంటి ఆ గొప్ప త్యాగం వల్ల మనం ఇప్పుడు ఏం చేయాలంటే, ఈ కాలములో మన చిత్త వృత్తి నందు అంటే మన మనస్సులో నూతన పరచబడాలి. ఒకవేళ మనం మారు మనసు పొందకపోతే మారు మనసాన్ని పొందాలి. ఒకవేళ మనం పరిశుద్ధాత్మను ఇంకా అందుకోలేకుంటే మనం పరిశుద్ధాత్మను పొందుకోవాలి. ఎంతమందో చెప్తుంటారు అందరి కొరకు పరిశుద్ధాత్మ అనుగ్రహించబడిందని. కానీ పరిశుద్ధాత్మ మనలో ఉన్నప్పుడు చేస్తున్నటువంటి ఆ పరిశుద్ధాత్మ కృపావరములు మనలో ఉన్నాయా లేవా, మనల్ని మనం టెస్ట్ చేసుకోవాలి. కాబట్టి పౌలు గారు ఏం చెప్తున్నారంటే, నూతన పరచబడాలి. వి షుడ్ బి ఎ న్యూ క్రియేషన్ ఇన్ జీసస్. ఎలాగుంటుంది ఆ క్రియేషన్ అంటే, నీతియు యథార్థమును భక్తియు కలవారై దేవుని పోలికగా సృష్టింపబడినటువంటి వారంగా ఒక నవీన స్వభావాన్ని కలిగి ఉంటాం. ఈ స్వభావం మనలో ఉందా? గుడ్ ఫ్రైడే, ఈస్టర్ వీటిలో ఆనందించినటువంటి మనం, రక్షణలోనికి విమోచనలోనికి నడిపింపబడినటువంటి మనము నిజముగా యేసయ్య బిడ్డగా, దేవుని బిడ్డగా మనం ఉంటున్నామా? మన ప్రాచీన స్వభావాన్ని వదిలి నూతన స్వభావంగా నీతి కలిగినటువంటి, యథార్థత కలిగినటువంటి, భక్తి కలిగినటువంటి దేవుని పోలికను మనం సృష్టింపబడిన విధానంలో దేవుని మహిమపరుస్తున్నామా? ఈ రాత్రి కాలంలో మనం ధ్యానించుకోవాల్సినటువంటి విషయం. ఎందుకంటే నేడు క్రైస్తవ లోకాన్ని గమనించినప్పుడు, అదే విధంగా ఇతరులను కూడా గమనించినప్పుడు, లోకంలోని ప్రతి మానవుడు కూడా యేసు ప్రభువును గురించి తెలుసుకొని ఉంటున్నాడు. ఆయన ఎవరు? ఆయన ఎందుకు ఈ లోకంలో జన్మించాడు? ఆయన ఎందుకు తన ప్రాణాన్ని సిలువలో ఉంచాడు? ఆయన ఎందుకు మనల్ని ప్రేమించాడని ప్రతి ఒక్కరికి తెలుసు. అది నీకు నాకు కూడా బాగా తెలుసు. కానీ నేనేం తెలియజేస్తున్నానంటే, తెలుసుకొని ఉండుట వేరే, ఆయనను కలిసి ఉండుట వేరే. యేసు ప్రభువును తెలుసుకొని ఉండటం వల్ల కేవలం ఆయనను గురించి తెలుసుకుంటున్నావా గాని, నీవు పాపము నిమిత్తం పశ్చాత్తాపడి మారు మనసు పొంది నూతన స్వభావం కలిగిన వ్యక్తిగా ఉండకపోతే ఆ శిలువ త్యాగము, ఆ పునరుత్థాన శక్తి ఇవన్నీ మన జీవితంలో వ్యర్థంగా మిగిలిపోతాయి. కాబట్టి యేసు ప్రభుతో కలిసి జీవించేటువంటి అనుభవంలోనికి రావాలని పౌలు మనల్ని హెచ్చరిస్తూ ఉన్నాడు. అంటే ఆ యేసు ప్రభును నీ యొక్క నిజ రక్షకుడుగా, నీ ప్రభువుగా, నీ తోడుగా నీవు ఈ రాత్రి చేసుకోగలిగితే, ఒకవేళ చేసుకుని ఉంటే నీకంటే అదృష్టవంతుడు
ఇంకొకరు లేరు. ఎందుకంటే నీకు యేసు ప్రభు కలిగిన జీవితం ఉన్నప్పుడు ఆయన ఎలాంటి వాడంటే పెంట కుప్పల మీద నుండి దీనులను పైకి లేవనెత్తేటువంటి వాడు. నీ పరిస్థితి ఎలాగున్నప్పటికీ నీ స్థితిని మార్చగలిగినటువంటి శక్తి సామర్థ్యాలు కలిగినటువంటి వాడు. ఆయన నీకు ఆలోచనకర్త, నీకు సమాధానకర్త, నిన్ను దీవించేటువంటి వాడు, అదేవిధంగా నీకు స్వస్థతనిచ్చేవాడు, నీకు ఆనందాన్ని సంతోషంతో పాటు ఆ పరలోకంలో నిత్య రాజ్యంలో నీకు నాకు నివాసాన్ని అనుగ్రహించేటువంటి దేవుడుగా ఉంటున్నాడు. ఇంత గొప్ప రక్షకుణ్ణి నీవు పొందాలంటే నీ ప్రాచీన స్వభావాన్ని తప్పనిసరిగా వదిలిపెట్టాలి. ఒకవేళ నామకవార్త క్రైస్తవుడుగా మనం రిలీజియస్ యాక్టివిటీస్ ప్రకారం చర్చికి వెళ్తూ ఉండొచ్చు, ప్రార్థన చేస్తూ ఉండొచ్చు, ఆత్మీయంగా ప్రార్థించకుండా మనం చర్చిలో రకరకాలైన కార్యక్రమాల్లో పాల్గొనవచ్చు, ఒక సువార్తను చెప్పవచ్చు, పరిచర్య చేస్తూ ఉండొచ్చు, కానీ నీవు ఆశీర్వదింపబడి ఉండొచ్చు. కానీ ఆయన నిన్ను ప్రేమించాడు, ఆయన నీ మీద కంపాషన్ ఉంది కాబట్టి ఈ లోకంలో నీకు అవన్నీ అనుగ్రహించాడు. కానీ ఆయన నీ యొక్క హృదయాన్ని చూస్తున్నా. నేను ఇంతగా నిన్ను ప్రేమించినప్పుడు, నిన్ను ఇంతగా దీవించినప్పుడు, నీ కొరకు నా యొక్క సొంత ప్రాణాన్ని పెట్టినప్పుడు నాకు ఇష్టమైన బిడ్డగా నీవు ఉంటున్నావా? అఫ్కోర్స్ నేను నిన్ను ప్రేమించాను కాబట్టి నీకు ఈ విధమైనటువంటి దీవెనలన్నీ నేను అనుగ్రహిస్తున్నా. నువ్వు ఎన్ని కార్యాలు చేసినప్పటికీ ఆత్మీయత లేనటువంటి క్రైస్తవుడుగా మిగిలిపోతే చాలా కష్టతరమైనటువంటి మనం ఆ యొక్క నరకాన్ని అనుభవించాల్సి వస్తుంది. నీవు ఆయన యొక్క రక్తంలో కడగబడినట్టు ఈరోజు నువ్వు విశ్వసించావా? నిజంగా ఆయన రక్తంలో నువ్వు కడగబడ్డావా? నువ్వు ఒక్కసారి ఆలోచించుకుంటే కడగబడినటువంటి నీ జీవితం ఎలాగుంటుందో నువ్వు చక్కగా ఊహించుకోగలవు. ఎందుకంటే ఆయన మనల్ని ప్రేమించాడు కాబట్టి తన రక్తాన్ని, తన ప్రాణాన్ని మన కొరకు ధారపోశాడు. మన పరిశుద్ధ గ్రంథంలో తప్పిపోయిన కుమారుని గమనించినప్పుడు ఆ తప్పిపోయినటువంటి కుమారుడు ఒక ధనవంతుని కుమారుడు, సమస్తం కలిగినటువంటి వాడు. అయితే మనం వాక్యంలో చదివినట్టుగా ప్రాచీన స్వభావమును వదుకోలేక ఆయన మోసంపై చెడిపోయినటువంటి ప్రవర్తన కలిగినటువంటి వాడై దురాశ వలన తన జీవితాన్ని నాశనం చేసుకొని పందులను మేపే స్థితికి వెళ్ళాడు. అయితే ఆ అబ్బాయిని చూసేవారంతా ఏం చెప్పింటారు? ఈయన ఫలాని ధనవంతుని కుమారుడు అని అంటాడు కానీ ఫలాని బీదవాని కుమారుడు అని అన్నాడు. కాబట్టి ఆ కుమారుడు తన యొక్క స్థానాన్ని కోల్పోలేదు. తన తండ్రి యొక్క ఔన్నత్యాన్ని ఆ అబ్బాయికి ఆ స్థితిలో కూడా ఉంది, ధనవంతుని కుమారుడని. ఎప్పుడైతే మారు మనసు పొందాడో, ఎప్పుడైతే తిరిగి వచ్చాడో, తిరిగి అదే స్థానంలో ధనవంతుని కుమారుడుగా, ప్రేమించబడినటువంటి కుమారుడుగా ఎంతగానో సంతోషంగా ఆహ్వానించబడ్డట్టుగా మనం చూసాం. ఇదే రకమైనటువంటి జీవితం ప్రతి ఒక్క క్రైస్తవ బిడ్డ తాను తన జీవితంలో ఎంతో ఔన్నత్యం కలిగినటువంటి, శక్తి కలిగినటువంటి ఆ యొక్క దేవుని కృపకు దూరం అయిపోయినప్పుడు, తిరిగి మారు మనసు పొందినప్పుడు, నీవు పాపంలో జీవిస్తున్నప్పటికీ ప్రతి ఒక్కరూ నిన్ను క్రైస్తవుడు అని పిలవడానికంటే దేవుని కుమారుడు అని ఉంటారేమో, లేదా తప్పిపోయిన దేవుని కుమారుడు అని ఉండొచ్చు. ఒకసారి ఆలోచించుకుందాం. ప్రభు నీ కొరకు ఆ తండ్రి ఎలాగైతే తప్పిపోయిన కుమారునికి ఎదురు చూశాడో ఆ విధంగా ఎదురు చూశాడు. నువ్వు ఇంకా మరలని సమయంలో తానే స్వయంగా నీ కొరకు తన ప్రాణాన్ని ఇచ్చాడు. ఆ సిలువలో బలి అయిపోయాడు. ఘోరమైనటువంటి ఆ యొక్క పరిస్థితి ఆయన ఎందుకు తెచ్చుకున్నాడంటే నిన్ను తిరిగి పొందుకోవడానికి. మరి పరలోకపు తండ్రి చూపినటువంటి అంత గొప్ప ప్రేమను నా ప్రియమైనటువంటి వారులారా ఈరోజు మనం తిరస్కరించినామా? ఆయన ప్రేమకు తగినట్టుగా మనం ఈరోజు జీవిస్తున్నామా? మనం ఆలోచించుకోవాలి. మనం హెబ్రీయులకు రాసినటువంటి పత్రిక 9వ అధ్యాయం 28వ వచనాన్ని మనం చదువుకున్నట్లయితే, హెబ్రీయులు 9:28 మనం గమనించినట్లయితే, క్రీస్తు కూడా అనేకుల పాపములను భరించడానికి ఆయన ఒక్క మారే అప్పగింపబడి తన కొరకు కనిపెట్టుకుని ఉండు వారి రక్షణ నిమిత్తము రెండవసారి ప్రత్యక్షమగును. అక్కడ ఏముందంటే, క్రీస్తు యేసు ప్రభువు నీ కొరకు నా కొరకు అనేకుల యొక్క పాపముల కొరకు ఆయన శిలువ మీద ఒక్కసారి అర్పింపబడ్డాడు. అయితే ఎందరైతే తన కొరకు కనిపెట్టుకొని ఉండారో,
ఎందరైతే ఆయన యందు విశ్వాసం ఉంచి నిజమైన బిడ్డలుగా ఉంటున్నారో వారి రక్షణ నిమిత్తము ఆయన తిరిగి ప్రత్యక్షమగునని ఉంది. కాబట్టి మనం గమనించినట్లయితే యేసు ప్రభు మొట్టమొదటిసారి ఎందుకు వచ్చాడు ఈ లోకంలో అంటే ఆ యొక్క శిలువ మరణాన్ని పొందడానికి, పాపం నుండి మన పాపాలను ఆయన మీద వేసుకొని నిన్ను నన్ను రక్షించడానికి, ప్రేమించడానికి ఆయన వచ్చాడు. కానీ రెండోసారి ఎందుకు వస్తున్నాడంటే ద సెకండ్ కమింగ్ ఈజ్ డిఫరెంట్. ఆయన తప్పకుండా వస్తున్నాడు. మరి ఎందుకు వస్తున్నాడంటే తన కొరకు ఎదురు చూసే వారి కొరకు, అక్కడ వాక్యంలో తన కొరకు కనిపెట్టుకుని ఉండు వారి రక్షణ నిమిత్తం. మరి ఈరోజు నీవు ఆ కనిపెట్టుకునే వారి లిస్ట్ లో నీ పేరుందా? ఒకసారి ఆలోచించు. మామూలు క్రిస్టియన్ లాగా నేను క్రైస్తవుని, నేను చనిపోయాక నా ఆత్మ తప్పకుండా ప్రభు దగ్గరికి వెళ్తుంది, ఇలా కాదు. నిన్ను నీవు జడ్జ్ చేసుకో. నిజంగా మనం చనిపోయినప్పుడు ప్రభు సన్నిధిని చేరుకోగలమా? నిందారహితమైనటువంటి వారుగా మనం ఉంటామా? ఎందుకంటే మనం పరిశుద్ధత కలిగి ఉండాలని దేవుడు కోరుకుంటున్నాడు. ఎవరు కూడా పరిశుద్ధత లేకుండా దేవుణ్ణి చూడలేరని పరిశుద్ధ గ్రంథం తెలియజేస్తుంది. మరి ఆ లిస్ట్ లో మనం ఉన్నామా? ఆయన కొను కనిపెట్టేటువంటి వారి లిస్ట్ లో ఈరోజు ఎంతమంది ఉంటున్నాం? ఆ లిస్ట్ ఎత్తబడేటువంటి సంఘంలో మనం ఉన్నామా? ఆ క్వాలిఫికేషన్స్ మన దగ్గర ఉన్నాయా? అవన్నీ మనకు తెలుసు కానీ ఎంతవరకు మనల్ని మనం కరెక్ట్ చేసుకుంటున్నాము? ఎంతవరకు మనల్ని నిష్కలంకమైన వారిగా ఉంచుకోవడానికి సాతాను జయించుకుంటూ జీవిస్తూ ఉన్నాం? ఎంతవరకు మనం క్రీస్తును పోలి ఇతరులు క్రైస్తవులు మనల్ని చూసి నిజంగా క్రీస్తు బిడ్డ అని చెప్పగలిగే స్థాయిలో మనం జీవిస్తున్నాం? మనం లోకంలో ఎంతమంది మీదైనా ప్రేమ చూపవచ్చు, ఎన్ని సహాయాలైనా చేయొచ్చు, ఎంతైనా చేయొచ్చు, కానీ నీ నిత్య జీవం అనుగ్రహించాలంటే మాత్రం నీ ఆత్మ విషయంలో నువ్వు జాగ్రత్త పడాల్సిన అవసరత ఎంతో ఉంది. ఎందుకంటే మొట్టమొదటి నుంచి దేవుడు వాట్ యు హ్యావ్ డన్ అనేది ఆయనకు అవసరమే లేదు. నువ్వేం చేసావని ఆయన అడగడు. ఏదన్నా చేసింటే ఎందుకు చేసావని అడుగుతాడు. నువ్వు చేసే ప్రతి కార్యాన్ని ఎందుకు చేసావో దేవునికి నువ్వు తెలియజేయాలి. నువ్వు ఎక్కడున్నావో ఒకసారి కనిపెట్టే వారిలో నీవు ఉన్నావా? ఆయన ప్రత్యక్షమైనప్పుడు ఆయన రక్షణ నిమిత్తం ఎదురు చూస్తున్నావా చూడాలి. మానవునికి మొట్టమొదటిగా దేవుడు ఆదికాండం 3వ అధ్యాయం 9వ వచనంలో ఆదాముకు ఒక ప్రశ్న వేశాడు. ఆదామా, నువ్వు ఎక్కడున్నావు అని. ఈరోజు మనల్ని కూడా అడుగుతాడు దేవుడు. నువ్వు ఎత్తబడే సంఘంలో ఉన్నావా? వేషధారుల మధ్యలో ఉంటున్నావా? లేదా పాపుల మధ్యలో నివసిస్తున్నావా? నువ్వు ఎక్కడ ఉంటున్నావు? నువ్వు నా సన్నిధిలో కనిపెట్టుకునే వారిలో ఉంటున్నావా అని ప్రభు మనల్ని ప్రశ్నిస్తున్నాడు. మన యొక్క జీవితాలను గమనించుకున్నప్పుడు, ఆయన రక్షణ ఇవ్వటానికి వచ్చినప్పుడు మనం గమనించినట్లయితే ఆయన మనకు శరీర రీతిగా, మానసిక, సోల్ అండ్ స్పిరిట్, ఈ మూడిట్లో కూడా మనకు ఆయన రక్షణను అనుగ్రహించేటువంటి అనుభవంలోనికి వస్తారు. అందుకే యేసు ప్రభు గమనించినప్పుడు శారీరకంగా నువ్వు ఆరాధించేదానికంటే ఆత్మీయంగా ఆయనను ఆరాధించడం, ఆత్మీయతతో ఆయనను ఆరాధించడం, ఆత్మీయతో ఆయన కృతజ్ఞాస్తులు చెల్లించడం, ఆత్మీయతో ఆయనను ప్రార్థన చేయడం, ఇలాంటి ఆత్మ కలిగినటువంటి, పరిశుద్ధాత్మ కలిగినటువంటి జీవితం నీవు కలిగి ఉండాలని ఈ రాత్రి ప్రభు కోరుకుంటున్నాం. కాబట్టి ఒకవేళ ఈ రాత్రే, రేపు ఉదయమే, లేకుంటే ఎల్లుండో యేసు ప్రభు వస్తే మన పరిస్థితి ఏంటి? మనల్ని మనమే ఆలోచించుకోవాలి. ప్రభు, నేను అది చేశాను, ఇది చేశాను అంటే మీరెవరో నాకు ఎరగరు అని ఆ యొక్క ఉపమానం కూడా మనం చదివినాం. మేము అది చేయలేదా, నీ పేరిట ఇది చేయడం లేదా అంటే ప్రభు నేను అరగను అంటాడు. ఆయనకు కావాల్సింది నీ హృదయం, పరిశుద్ధమైనటువంటి నీ హృదయం ఆయనకు కావాలి. లేకపోతే నీవు ఆ యొక్క పెళ్లి కుమార్తె అనబడేటువంటి ఆ సంఘములో ఒక పార్ట్గా నీవు ఉండకపోతే ప్రభు వచ్చినప్పుడు మన జీవితం ఎన్ని పనులు చేసినప్పటికీ ఆయనకి ఇష్టం లేని వారిగా జీవించుంటే చాలా భయంకరమైన పరిస్థితిని మనం ఎదుర్కోవాల్సి వస్తుంది. కాబట్టి ఈరోజు మనం గమనించినట్లయితే అనేక సంఘాలలో అనేకమైనటువంటి వేషధారులతో కూడినటువంటి పరిస్థితి మనం గమనిస్తున్నాం. వారి జీవితాలు గమనించినప్పుడు వారు చాలా దేవునికి ఇష్టమైన వారిలాగా ఉంటూ ఉన్నారు. సంఘంలో ఎలా కనిపించినప్పటికీ వారి జీవితాలు సరిగా లేవు. ఈ సంఘంలో, ఈ లోకంలో
రెండు రకాలైనటువంటి మంచివారు ఉంటారని నేను ఒక పుస్తకంలో చదివాను. ఒక రకం మంచివారు న్యాచురల్ గా, స్వభావ సిద్ధంగా వారు మంచితనముతో మంచి బిడ్డలుగా మంచి పేరు తెచ్చుకుంటూ ఉంటారు. ఇంకొంతమంది కూడా మనకు తెలిసిన వారు చాలా చాలా మంచివారు ఉంటారు. కానీ వారు ఎందుకు మంచివారుగా ఉన్నారంటే వారు లోకానికి భయపడి చెడ్డ పనులు చేయట్లేదు. వారు ఇతరులకు భయపడి వారి హృదయాలలో దుష్కార్యములు, దురాలోచనలు, లవ్, లస్ట్ ఇవన్నీ ఉన్నప్పటికీ అవుట్వర్డ్ కు దే ఆర్ అపియరింగ్ యాజ్ వెరీ గుడ్ పీపుల్. ఇలాంటి వారిని గురించి, తోడేలు చర్మం కప్పుకున్నటువంటి వీరిని గురించి మనం జాగ్రత్త పడాలి. కాబట్టి మంచివారు అనేటువంటి దాంట్లో మనం అతి పరిశుద్ధత కలిగినటువంటి వారుగా ఉన్నప్పుడే యేసు ప్రభు చేసినటువంటి ఆ శిలువ త్యాగం, అదే విధంగా ఆ పునరుత్థాన శక్తి, దాని యొక్క మహిమను నీవు పొందుకోగలుగుతావు. లేదా ఇంప్యూర్ హార్ట్ తో హిపోక్రటిక్ లాగా మనం జీవిస్తే మన జీవితాలలో యేసు ప్రభు చేసేటువంటి కార్యాలకు దేనికి కూడా మనం అర్హత కలిగి ఉన్నాం. ఆయన మనల్ని ప్రేమిస్తున్నాడు కాబట్టి మనకు కావాల్సినట్టు ఈ లోకంలో ఆయన అనుగ్రహించాడు. ఎలాగైతే ఈ లోకపు తండ్రి తన పిల్లలు తన మాట విన్నప్పటికీ, లోబడకపోయినప్పటికీ ఎలా ప్రేమిస్తున్నాడో ఆయన అలా ప్రేమిస్తూ ఉన్నాడు. అంత మాత్రాన మనకు అన్ని అనుగ్రహించాడని పరలోక రాజ్యాన్ని అంత ఈజీగా యేసు ప్రభు అందరికీ అనుగ్రహించాడు. కాబట్టి మనం ఆయన చూపేటువంటి ప్రేమ, ఆ కంపాషన్ ను మనం కావాలి. కాబట్టి మనం ఏం చేయాలి? ఈరోజు చదువుకున్నటువంటి వాక్యంలో మనం నూతన స్వభావాన్ని పొందాలంటే ప్రాచీన స్వభావాన్ని వదిలిపెట్టి, ఆయన ఎలాగైతే మొట్టమొదట మత్తయి రాసిన సువార్త 6వ అధ్యాయం 33లో ఆయన రాజ్యమును నీతిని వెదకమన్నాడు. ఆ నీతిని అడుగుతున్నాడు ప్రభు. ఆయన రాజ్యాన్ని వెదికేవారుగా ఉండమంటున్నాడు. కాబట్టి ఎందుకు ఆయన రాజ్యాన్ని ఎదుకోవాలంటే మన కొరకు మనం ఎదుక్కోవాలి. మనం నిత్య రాజ్యానికి వారసులు అగుటానికి ఆయన ఎందుకు విశ్వాసం ఉంచినంత మాత్రాన పాప జీవితంలో ఉంటే కుదరదు. యేసు ప్రభుకి ఇష్టమైనటువంటి బిడ్డగా నిత్య నివాసంలో ఆయనతో పాటు జీవించడానికి నిన్ను నీవు సిద్ధపరచుకోవడం చాలా అవసరం. మరి దీనికి నడిపింపు కావాలంటేనే ప్రభు పరిశుద్ధాత్మను అనుగ్రహించి వెళ్తున్నాను అని. మరి పరిశుద్ధాత్మను కూడా తప్పనిసరిగా పొందుకోవాల్సినటువంటి అవసరత మనకు ఉంది. మరి ఇలా చేయాలంటే మనం మొట్టమొదటిది ఈ మాటలన్నిటికీ మనం వి షుడ్ బి ఒబీడియంట్ టు ద గాడ్. మనం దేవునికి తప్పనిసరిగా విధేయులమై ఉండాలి. విధేయత లేకపోతే చాలా కష్టం. పరిశుద్ధ గ్రంథంలో సమూయేలు మొదటి గ్రంథము 15వ అధ్యాయం మనం గమనించినట్లయితే అక్కడ సౌలు ఒక పని చేసింటున్నాడు. దేవుడు అమాలేకీయులను, ఇజ్రాయేలీయులు తిరిగి ఐగుప్తు నుండి వచ్చినప్పుడు అమాలేకీయులు ఇజ్రాయేలీయులకు చేసినటువంటి విషయమై ప్రభు తన పిల్లలకు న్యాయం చేయవలనని సౌలును ఏర్పాటు చేసుకొని వారి మీదకి యుద్ధానికి పంపించినాడు. ఆ స్టోరీ మనందరికీ తెలుసు. మరి సౌలు వెళ్ళాడు, ప్రభువుకు లోబడి వెళ్ళాడు. వెళ్ళినప్పుడు ప్రభు సహాయుడుగా ఉన్నప్పుడు అక్కడ అందరినీ నిర్మూలం చేశాడు. ఆయన ఏమీ మిగిలించొద్దని చెప్పాడు దేవుడు ఒక వాక్యం ఇచ్చాడు. స్త్రీలను గాని, పురుషులను గాని, పశువులను గాని, వారి ఆస్తిని గాని, దేన్ని గాని మిగిలేకుండా సమూలంగా నిర్మూలం చేయమని. కానీ సౌలు ఏం చేశాడంటే కొన్ని మంచి మంచి పొట్టేళ్లను, గొర్రెలను, ఆ యొక్క ఎద్దులను వాటిని తీసుకొని వచ్చాడు. ఈ విషయం తెలుసుకున్నటువంటి ప్రభు సమూయేలు ప్రవక్తతో మాట్లాడి సౌలును గద్దించడానికి వచ్చినప్పుడు సౌలు ఏం చెప్పినాడంటే, దేవుడు చెప్పినట్లు నేను కూడా చేశాను కదా, కానీ దేవునికి ఇవ్వటానికే, ఆయనకు బలి అర్పించటానికే నేను వాటిలో కొవ్వినటువంటి పొట్టేళ్లను, శ్రేష్టమైనటువంటి గొర్రెలను, శ్రేష్టమైనటువంటి వాటిని ఆయన కొరకు నేను తెచ్చాను. మరి దేవునికి మనం చెప్పొచ్చు, ఈరోజు దేవుడు వద్దనేటివన్నీ తీసుకొని వచ్చి ఆయనకి ఇస్తూ అన్యాయంగా మనం వద్దన్నటువంటి వాటిని ఆయన దగ్గరికి తీసుకొని వచ్చినప్పుడు ప్రభు దాన్ని అంగీకరించు. అందుకే సామ్యుయేల్ ఏం చెప్తున్నాడంటే, 22వ వచనంలో, 1వ సమూయేలు 15:22 వచనంలో
అందుకు సమూయేలు, తాను సెలవిచ్చిన ఆజ్ఞను ఒకడు గైకొనుట వలన యెహోవా సంతోషించినట్లు, తాను సెలవిచ్చిన ఆజ్ఞను ఒకడు గైకొనుట వల్ల తాను సంతోషించినట్లు, ఒకడు దహన బలులను అర్పించుట వలన ఆయన సంతోషించునా, ఆలోచించుము అంటున్నాడు. బలులు అర్పించుట కంటే ఆజ్ఞను గైకొనుట, పొట్టేళ్ల క్రొవ్వు అర్పించుట కంటే మాట వినుట శ్రేష్టము. అక్కడ ఏం చెప్తున్నారంటే మాట వినుట శ్రేష్టం. ఎన్నో మంచి కార్యాలు చేయొచ్చు, మంచి మంచి బలులు చేయొచ్చు, కానుకలు ఇవ్వచ్చు, పరిచయాలు ఏమేమో చేయొచ్చు, కానీ ఆయన మాట వినుట శ్రేష్టము. యెహోవా ఎప్పుడైతే దేవుడు ఒకడు తన ఆజ్ఞను గైకొనుట వల్లనే సంతోషిస్తాడంట, ఇతర కార్యక్రమాలు కాదు. ప్రభువు నీకు ఇచ్చినటువంటి ఆజ్ఞ నీకు తెలుసు. దేవుడు ఒక పర్పస్ తో నిన్ను ఈ లోకానికి పంపించినప్పుడు నీవు ఆ పర్పస్ కు తగినట్లుగా నీవు జీవిస్తున్నావా లేదా అని నీవు ఆలోచించుకోవాలి. ప్రతి ఒక్కరిని దేవుడు ఒక ప్రత్యేకమైనటువంటి రూపంలో ఒక ఆత్మను అనుగ్రహించి ఈ లోకానికి పంపించాడు. మనం ఆదామును, మోషేను గాని, సమూయేలును గాని, ఇతర ప్రవక్తలను గాని, అదేవిధంగా ఇస్సాకు, యాకోబు దేవుళ్ళను గాని, సంసోన్ను గాని, దావీదును, ఎవరిని, అపోస్తలులైన పౌలు, వీరందరినీ గమనిస్తే ఒక పర్పస్ తోనే ప్రభు వారిని ఈ లోకంలోనికి పంపించారు. ఈవెన్ యోహాను గమనించినప్పుడు పరిశుద్ధ గ్రంథంలో తన తండ్రి అయినటువంటి జకర్యాకు దేవదూత ఏం చెప్తున్నా అంటే, ఏలియా యొక్క శక్తిని, పరిశుద్ధాత్మను, ఏలియా యొక్క జీవితంలో ఆయన చేసిన కార్యాలను బట్టి ఆయన ఆత్మ కలిగినటువంటి వాడుగా వస్తున్నాడు. దేవుడు ప్రతి ఒక్కరికి ఒక కార్యాన్ని అప్పగించినప్పటికీ మనకిచ్చిన ముఖ్యమైన పని ఏంటంటే ఈ లోకంలో నీతిగా జీవించి తిరిగి మనకు పిలువు వచ్చినప్పుడు ఆ ప్రభు యొక్క సన్నిధిలో ధైర్యముగా, నిష్కలంకంగా, ఆయనకి ఇష్టమైనటువంటి బిడ్డగా మన కొరకు ఏర్పాటు చేసినటువంటి ఆ నిత్య రాజ్యములో మనం ప్రవేశించడానికి మనం సిద్ధపాటు కావాలి. దీని కొరకు మొట్టమొదట మనం ఇప్పుడు తెలుసుకునేది ఏంటంటే ప్రభు యొక్క ఆజ్ఞకు మనం విధేయులై ఉండాలి. ఒబీడియంట్ అనేటువంటిది మనకు ఉండాలి. అదే విధంగా మన శారీర క్రియలను మనం గుర్తించుకోవాలి. మన శరీర క్రియలు ఎలాగున్నాయి, మన ఆత్మీయ జీవితం ఎలాగుంది అని చూసుకోవాలి. మూడవదిగా ఆయన యొక్క కృప కొరకు కనిపెట్టుకునే వారంగా మనం ఉండాలి. ప్రభు కృప లేకుండా మనం ఏం కూడా చేయలేం. కృప కలిగినటువంటి దేవుని కృప పొందటానికి ఆయనకిష్టులైనటువంటి వారిగా, ఆయన చిత్తానుసారంగా నడిపింపబడేటువంటి బిడ్డలుగా మనం ఉండాలి. కాబట్టి మనం యేసు ప్రభువును కలిగిన వారిగా ఉండాలి. ఆయనతో మాట్లాడాలి, ఆయనతో సమయం గడపాలి. అనేక పనులు మనం చేసిండొచ్చు, పరిచర్య విషయంలోనే కాదు, అనేకమైనటువంటి సంఘ కార్యక్రమాల్లో మనం పాల్గొని ఉండవచ్చు. అయితే మనం దేవుని యొక్క ప్రేమతో ఆయనతో కలిసి ఆయనతో సమయం గడుపుచున్నాం. మామూలుగా మనం ప్రార్థన చేసుకోవడం, ఉదయాన్నే లేయడము, బైబిల్ చదువుకోవడము, ఏదో కార్యాలు చేయడం కాదు, కానీ ఒక ప్రత్యేకమైన స్థలాన్ని నువ్వు ఏర్పాటు చేసుకొని, ఎలాగైతే ప్రత్యక్ష గుడారంలో హోలీ ఆఫ్ ద హోలీ ప్లేస్ కు యాజకుడు వెళ్ళి ప్రభువుతో మాట్లాడుతున్నాడో, ఆ విధంగా నీకు అనుకూలమైతే ఒక స్థలాన్ని ఏర్పాటు చేసుకొని ప్రతిరోజు ఆ ఒక టైం ఏర్పాటు చేసుకొని ఒంటరిగా ప్రభు సన్నిధిలో ఆయనతో మాట్లాడడం, ఆయన మాటలు వినటం, ఆయనకి ఇష్టమైనటువంటి వాటిని తెలుసుకోవడం. కానీ ఆ క్వాలిటీ టైం మనం మెయింటైన్ చేయగలిగితే దేవుడు యేసు ప్రభువును కలిగినటువంటి జీవితం కలగడానికి యేసయ్య మన హృదయంలోనికి వస్తాడు. యేసు ప్రభు మన హృదయంలోనికి రావటానికి మన హృదయాన్ని ఎప్పుడైతే పరిశుద్ధమైనదిగా ఉంచుకుంటామో ఆటోమేటిక్ గా యేసయ్య మనలోనికి వస్తాడు. ఆయన మనలో ఉన్నప్పుడు ఆ నడిపింపబడేటువంటి విధానం చాలా సంతోషకరమైనటువంటి విధానం. ఈ లోకంలో మనకు శ్రమ కలగవచ్చు, కానీ ప్రభువు మనతో ఉన్నప్పుడు, ఆయన తోడుగా ఉన్నప్పుడు నీవు జీవించేటువంటి ఆ జీవితం చాలా ఆశీర్వాదకరంగా అనుభవకులకు ఉండబడుతుంది. కాబట్టి యూనియన్ విత్ జీసస్ క్రైస్ట్ అంటే మనం యేసయ్యతో కలిసి జీవించడం నేర్చుకోవాలి. ఆయన మనలో ఉండాలి, మనం ఆయనలో ఉండాలి, ఆయన మాటలు మనలో ఉండాలి.
ఇలాంటి క్రైస్తవ జీవితం మనం ఉండాలి. కాబట్టి ఇలాంటి జీవితం మనకు కావాలి. కాబట్టి సిలువలో యేసయ్య మరణించినప్పుడు మనకు నూతన స్వభావం అనుగ్రహించడానికి, ఈ నూతన స్వభావంలో డైరెక్ట్ కాంటాక్ట్ విత్ అవర్ గాడ్ తెర చినిగినట్లుగా మనం చూస్తున్నాం. యెరూషలేం దేవాలయంలో చాలా మందంగా ఉన్నటువంటి ఆ తెర చినిగిపోయింది. అంటే దాని అర్థం మనం అందరికీ తెలుసు ఏంటంటే, యేసు ప్రభు మనకు దేవాది దేవునితో డైరెక్ట్ గా మనకు ఒక కాంటాక్ట్ ఏర్పాటు చేయాలి. యేసు ప్రభుతో కూడా నువ్వు డైరెక్ట్ గా నువ్వు మాట్లాడగలగాలి. కానీ ఆ కనెక్షన్ నీ దగ్గర ఉందా? ఒక సెల్ ఫోన్ లో నువ్వు మాట్లాడాలంటే నీకు ఆ టవర్, ఆ యొక్క శాటిలైట్ యొక్క కనెక్షన్, ఇవన్నీ మనకు ఉన్నప్పుడే మనం ప్రభువుతో ఎలా మనం సెల్ ఫోన్ లో ఇతరులతో మాట్లాడగలం. మరి దేవునితో మాట్లాడడానికి ఆ సంబంధం నువ్వు కొనసాగించావా? కావలసినటువంటి ఆ యొక్క యూనియన్, ఆ యొక్క యేసయ్య కలిగినటువంటి జీవితం కొరకు ఈ జీవితాన్ని ఈరోజు నీవు సెట్ చేసుకున్నావా లేదా అని ఒకసారి మనల్ని మనం పరీక్షించాల్సిన సమయం మనకి ఈరోజు వచ్చింది. అందుకనే ఆయన అంత ఘోరమైనటువంటి శిలువ మరణం పొంది మనల్ని విమోచించినాడు. ఆ విమోచించి మనల్ని దేవునితో మాట్లాడేటువంటి వ్యక్తులుగా, మనం ప్రార్థించేటువంటి వ్యక్తులుగా, యేసు మన హృదయంలోనికి రాగలిగినటువంటి ఒక స్థాయికి ఆయన త్యాగం చేసినప్పుడు మీరు ఆ యొక్క పునరుత్థాన శక్తిని మనం పొందుకుంటున్నామా లేదా అనేటువంటిది మనకు అవసరం. కాబట్టి ఈ క్రైస్తవ జీవితంలో దేవుని యొక్క కృప, దేవుని యొక్క సహాయం, దేవుని యొక్క ప్రేమ, ఆయన యొక్క గైడెన్స్ లేకుండా మనం ఈ లోకంలో యాత్రను సాగించడం చాలా కష్టంగా ఉంటుంది. అంటే అన్ఇంటరప్టెడ్ యూనియన్ విత్ జీసస్ అనేటువంటిది చాలా ముఖ్యం. కొన్ని రోజులు యేసయ్యతో గడిపి మళ్ళీ కొన్ని రోజులు లోకంలోనికి వచ్చి మళ్ళీ క్షమించమని అడిగి మళ్ళీ ప్రభువు దగ్గరికి వెళ్ళడం, ఎన్నిసార్లైనా క్షమించేటువంటి దేవుడే. కానీ స్థిరంగా నువ్వు నిలబడేటువంటి స్థాయికి నువ్వు వెళ్ళాలి. నువ్వు ఆయనకు దూరం అయినప్పుడంతా కూడా ఆయన దుఃఖిస్తూ ఉంటాడు. నిన్ను పడగొట్టినటువంటి ఆ సాతానుగాడు ఎంతో సంతోషిస్తాడు. మరి మనం ఎవరిని సంతోష పెట్టాలనో మనం ఈరోజు తెలుసుకోవాలి. కాబట్టి దేవునితో మనకు కావాల్సినటువంటిది ఏంటంటే దట్ రిలేషన్షిప్, ఆ సంబంధాన్ని ఉంచుకోవాలి. కానీ నాట్ ద రిలీజియన్ కాదు దేవునితో మాకు కావాల్సినది ఆయనతో ఆ రిలేషన్షిప్ ను మనం బిల్డ్ చేసుకోగలిగినప్పుడే యేసు ప్రభు మన హృదయాలలో నివసిస్తూ ఉంటాడు. నువ్వు అనేకులకు నువ్వు మాట్లాడి ఆయన గురించి చెప్పాల్సిన అవసరం లే. నీ జీవితమే ఒక మెసేజ్ వాళ్ళ. అలాంటి జీవితాన్ని కలిగి ఉండడానికి ఉండాలి. అన్యుల మధ్యలో మనం జీవిస్తున్నాం కాబట్టి మనం అదే పనిగా చెప్పాల్సిన అవసరం, అదే విధంగా వాళ్ళని కించపరచాల్సిన అవసరం ఏమీ లేదు. మన జీవితాలను చూసినప్పుడు వారే తెలుసుకునేటువంటి విధంగా మనం ఉండాలి. కాబట్టి ఎవరైతే తమ దేవుణ్ణి ఎరిగి ఉంటారో వారు బలవంతులుగా ఉంటారు అని పరిశుద్ధ గ్రంథంలో తెలియజేయబడింది. కాబట్టి ప్రభువును ఎరిగినటువంటి నూతన జీవితం, ఎలాగైతే పౌలు గారు మనకు ఒక నీతియు భక్తియు, అదేవిధంగా దేవుడికి ఇష్టపడేటువంటి దేవుని పోలిక చొప్పున ఉండగలిగేటువంటి నూతన స్వభావాన్ని పొందగలుగుతామో అప్పుడే ప్రభు ఆశిస్తాడు. పరిశుద్ధంగా ఉండడానికి మనం ఇష్టపడినప్పుడు ఆయన మనల్ని పరిశుద్ధపరచగలిగినటువంటి దేవుడు. మనం ప్రార్థించగలిగినప్పుడు దేవా నాకు నీ యొక్క ఇష్టమైన రీతిలో పరిశుద్ధునిగా ఉండటానికి నన్ను సహాయం చేయమన్నప్పుడు సహాయం చేసేటువంటి దేవుడు. కాబట్టి మనం గమనించినప్పుడు యేసు ప్రభు మన జీవితాలలో నిజంగా మన హృదయాల్లో నివసించడానికి ఈ యొక్క పునరుత్థానం తర్వాత ఇంకా ప్రభు మనకు తెలియజేసినటువంటి అనేక విషయాలలో మనం ఉండాలి. ఆయన అన్ని పరిచర్యలు శిష్యులకు చెప్పినటువంటిది కూడా సువార్తను తెలియజేశాడు. పేతురుతో మాట్లాడినప్పుడు కూడా ఆయన ఏమన్నాడంటే ఆ గొర్రెలను మేపము అన్నాడు, కాయుము అన్నాడు. సో తను మనకు అప్పగించి తను పరలోకానికి వెళ్ళినప్పుడు మనం ఆయన యొక్క తెలియచేయబడినటువంటి కార్యక్రమంలో ఆయన చిత్త ప్రకారం మనము ఆయన రాజ్యాన్ని నీతను వెదకవలసిన అవసరతము మనకెంతుంది. అలాంటప్పుడే మనం ఆ దేవుని యొక్క పూర్ణమైనటువంటి పరిపూర్ణతను మనం పొందగలుగుతాం. ఎందుకంటే ఈ లోకంలో మనం గమనించినప్పుడు అనేక విధాలుగా అన్ని జరుగుతున్నప్పటికీ నిజమైనటువంటి భక్తి కలిగినటువంటి వ్యక్తి ఆ ప్రాంతంలో ఉండడు.
అప్పుడప్పుడు యోహాను యొక్క జీవితాన్ని నేను గమనించినప్పుడు నాకేమనిపిస్తుందంటే, యెరూషలేమును మనం చూసినప్పుడు ఆ దేవాలయంలో అన్ని జరుగుతున్నాయి. అన్ని రిలీజియస్ కు సంబంధించినటువంటి అన్ని జరుగుతున్నాయి. కానీ యోహాను ఎక్కడికి వచ్చాడు? అరణ్యంలోనికి వెళ్ళిపోయాడు. జెరూసలేము నుండి యోర్దానుకు వెళ్ళిపోయాడు. మనం కూడా జెరూసలేం నుంచి యోర్దానుకు వెళ్ళవలసినటువంటి అవసరతలు ఏర్పడుతున్నాయి. సంఘంలో అన్ని జరుగుతూ ఉంటాయి. కానీ మనం గమనించినప్పుడు యోహాను దూరంగా వెళ్ళాడు. అక్కడి నుంచి పిలుస్తున్నాడు ఏమని? మారు మనసు పొందటానికి రమ్మని చెప్తున్నాం. ఆ యొక్క యోర్దాన్ నదిలో ఆయన అక్కడ బాప్తిసం ఇస్తున్నాడు. జెరూసలేములో దేవాలయంలో ప్రకటించటం లేదు. ఎందుకంటే అక్కడ హిపోక్రటిజం ఎక్కువగా అక్కడ ఉంటుంది. కాబట్టి ఆ రిలీజియస్ మాస్క్ వేసుకొని అనేకమైనటువంటి సంఘాలు, అనేకమైనటువంటి క్రిస్టియన్స్ ఈరోజు సంఘంలో ఉన్నప్పటికీ దేవుడు ఆ మాస్క్ ను చూసేటువంటి వాడు కాదు. హృదయాన్ని చూసేటువంటి దేవుడు. నూతన స్వభావం, నూతన హృదయాన్ని నీకు ఇస్తాననేటువంటి దేవుడి దగ్గర నీ నూతన స్వభావాన్ని పొందుకోవడానికి నువ్వు ప్రార్థిస్తున్నావా? నీవు ఆయనతో సమయం గడుపుతున్నావా? నీ యొక్క నూతన జీవితం కొరకు నువ్వు ఏం చేస్తున్నావు ఈ రోజు అనేటువంటిదే చాలా ముఖ్యమైనటువంటిది. అదే విధంగా మనం గమనించినట్లయితే ఆ యొక్క మనం చదివినటువంటి మనం ఎఫ్సీలకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 22వ వచనం నుంచి మనం చూసినప్పుడు అక్కడ దానికంటే ముందుగా కూడా అనేక రీతిలుగా ఆయన పౌలు తెలియజేశాడు. ఎఫ్సీలకే కాదు, కొరింథీయులకు తెలియజేశాడు, గలితీయులకు తెలియజేశాడు. అనేకమైన సంఘాలకు ఆయన చెప్పినటువంటి ముఖ్యమైనది ఏంటంటే క్రీస్తును పోలి నడుచుకోవాలి అని. అదే విధంగా ఆత్మానుసారంగా మనం ప్రవర్తించాలి. ఇవే యేసు ప్రభు యొక్క జీవితానికి అవసరమైనటువంటివి. కాబట్టి పౌలు తన దేవునిలో గలితీయులకు రాసినటువంటి పత్రిక కూడా మనం చూసినట్లయితే 5వ అధ్యాయం 16వ వచనంలో ఆయన ఏం చెప్తున్నాడంటే, నేను చెప్పినది ఏమనగా అంటున్నాడు. ఆయన ఏం చెప్తున్నాడంటే ఆత్మానుసారంగా నడుచుకోండి, అప్పుడు మీరు శరీరేచ్ఛను నెరవేర్చు. ఈ ప్రాచీన స్వభావం, మోసపోయేడి స్వభావం, దురాశ, దుష్ట లోకం, చెడిపోయేటువంటి పరిస్థితులు కలిగించేటువంటి ఈ లోకంలో మనం శరీరేచ్ఛలను నెరవేర్చకుండా మనం జీవించాలంటే పౌలు గారు ఏం చెప్తున్నాడంటే ఆత్మానుసారంగా జీవించడు. కాబట్టి 5:16 వచనం చెప్పిన, ఎప్పుడైతే నువ్వు ఆత్మానుసారంగా జీవించడం మొదలు పెడతావో నీవు ఆత్మీయ స్థితిలో మెరుగుపడుతూ ఉంటావు. ఎందుకంటే అక్కడే ఆయన చెప్పాడు ఏమని? శరీరం ఆత్మకును, ఆత్మ శరీరమునకును విరోధముగా అపేక్షించును. మీరు ఆత్మ చేత నడిపింపబడిన ఎల్లా ధర్మశాస్త్రంకు లోనైన వారు కాదు అంటున్నారు. కాబట్టి ఆత్మీయ స్థితి ముందు మెరుగుపరుచుకున్నప్పుడు మనకు నూతన స్వభావము అనుగ్రహించబడుతుంది. కాబట్టి ఈ యొక్క ఈస్టర్ తర్వాత పునరుత్థాన శక్తిని నీవు పొందుకోవాలి అంటే ప్రభువు నీకు అప్పగించినటువంటి ఆ సువార్త పరిచర్యలో నీవు ముందుకు వెళ్ళాలంటే, నువ్వు ధైర్యంగా సువార్తను ప్రకటించాలంటే, అవసరమైతే ఆయన హతసాక్షిగా కూడా మారాలనుకుంటే నీకు ధైర్యమైనటువంటి ఆ హృదయం యేసయ్య నీకు అనుగ్రహించాలంటే మునుపటి ప్రవర్తన విషయంలో ఒకసారి అంతా ఆలోచించుకోవాలి. మునుపటి నా ప్రవర్తన, మునుపటి అనే వాళ్ళకు నువ్వు ఈ పాటికే నూతన వ్యక్తిగా మారిపోయి ఉంటావు. కాబట్టి ఆ మోసకరమైన దురాశ వలన చెడిపోయేటువంటి ప్రాచీన స్వభావం మనము వదులుకొని మన మనస్సునందు నూతనపరచబడి దేవునికి ఇష్టమైన రీతిలో నీతి, యథార్థత, భక్తి గలవారంగా దేవుని పోలిన పిల్లలుగా మనం ఉండి నూతన స్వభావం పొందాలని ప్రభు ఈ రాత్రి మనందరినీ కోరుకుంటున్నాడు. ఈ ఈస్టర్ లో మనం గమనించినటువంటి పునరుత్థాన శక్తి, ప్రభు సజీవుడుగా లేచి ఉంటున్నాడు. ఆయన ఎందుకు సజీవుడుగా లేచి ఉంటున్నాడంటే నీతో నాతో సదాకాలం, మార్కు రాసిన సువార్త మనం గమనించినప్పుడు ఉంది, సదాకాలం యుగ సమాప్తి వరకు మీతో ఉంటాను అంటున్నాడు. కాబట్టి ఈ లోకంలో మనకు శ్రమ కలగవచ్చు, ఈ లోకంలో ఇబ్బందులు కలగవచ్చు, కానీ ఆత్మీయంగా నీవు దేవుని యందు నిజమైనటువంటి బిడ్డగా జీవించబడినప్పుడు
ఆ పరలోక ఆనందమే వేరే. ఎందరో భక్తులు ఆ ఆనందము కొరకే ఎదురు చూశారు. ఈ యొక్క శరీర హత్యలను వాళ్ళు చంపేసుకున్నారు నూతనమైనటువంటి జీవితానికి వారు. కాబట్టి నా ప్రియమైనటువంటి వాళ్ళారా, ఈ రాత్రి సమయంలో మీకు ప్రభువు కోరుతున్నటువంటి ఏంటంటే, ఈ పునరుత్థానం తర్వాత ప్రభువు చేసిన అనేక కార్యక్రమం మనం సంఘంలో వింటూ ఉంటాం, కానీ మన జీవితాలను మనమే మార్చుకోవాలి. మన పాపాలకు మనమే ప్రాయశ్చిత్తం నొందాలి. మన యొక్క ఆత్మీయ జీవితాన్ని మనమే పెంపొందించుకోవాలి. దీని కొరకు యేసయ్యను నీ హృదయంలో కలిగి ఉంటే ఆయన తప్పకుండా, నా హృదయంలోనికి యేసయ్య నీవు రా అని పిలిచినప్పుడు ఆయన తప్పకుండా వచ్చేటువంటి దేవుడు. ఆయన ఎప్పుడు కూడా తన వద్దకు వచ్చేవారిని త్రోసివేసే దేవుడు కాదు. కాబట్టి ఈ రాత్రి సమయంలో ఆ యొక్క ప్రభు నీతో మాట్లాడినటువంటి వాక్యాన్ని బట్టి, ఒకవేళ నీవు ఇప్పటికే దేవుని కుమారుని కుమార్తె అయి ఉంటే చాలా సంతోషం, దేవునికి స్తోత్రం. ఆయన యొక్క బిడ్డగా, సాతానుకు అపజయం ఇచ్చేటువంటి బిడ్డగా జీవించడానికి, నేను రక్షింపబడను అనుకున్నటువంటి ప్రతి ఒక్కడు కూడా దుష్టుని చేతిలో పడకుండా తన్ను తాను కాపాడుకోవాలి. లేదా ఇంకా ఈ రోజు కూడా పాప జీవితంలో ఉంటే ఈ రాత్రి ప్రభు సన్నిధిలో మోకరించి ఆయనకి ఇష్టమైనటువంటి నూతన బిడ్డగా జీవించడానికి నీవు ప్రార్థించి ప్రభువుకి ఇష్టమైన బిడ్డగా జీవించాలని మిమ్మల్ని కోరుకుంటూ ప్రభు నామంలో మీకు అందరికీ శుభములు తెలియజేస్తున్నాను. చిన్న ప్రార్థన చేసుకుందాం. ప్రేమ కలిగిన మా ప్రియ పరలోకపు తండ్రి, సర్వోన్నతుడా, వాక్యం అయింటున్నటువంటి దేవ, నీకు స్తుతులు స్తోత్రం. తండ్రి, ఈ విత్తబడిన వాక్యాన్ని బట్టి నీకు స్తుతులు స్తోత్రం. ఈ వాక్యాన్ని విన్నటువంటి వారిలోను, వినబోయేటువంటి వారిలోను ప్రభువా నీ యొక్క కార్యాన్ని జరిగించండి. అవును ప్రభువా, ఈ లోకంలో ఈ లోకాధికారిగా సాతాను ప్రభువా అనేక రీతిలో వానికి ఇవ్వబడినటువంటి సమయం చాలా తక్కువగా ఉందని వానికి తెలుసు ప్రభువా. కానీ క్రైస్తవ బిడ్డలకు అనేకలకు ప్రభువా సమయం కొద్దిగా ఉందని తెలియటం లేదు ప్రభువా. నీ రాకడ ఆలస్యం కాకుండా త్వరగా వస్తుందని మేము నమ్ముచున్నాం ప్రభువా. ఈలోగా ఏ బిడ్డ కూడా ప్రభువా తప్పిపోకుండా నాయన నీ వాక్యం ద్వారా వారితో మాట్లాడమని, అనేక రీతిల్లో అనేక వర్తమానాల ద్వారా అనేకుల ద్వారా నీ బిడ్డలతో మీరు మాట్లాడి వారి జీవితాలలో మార్పును, ఆశీర్వాదాలను కలుగచేయమని నీ కుమారును, మా ప్రభువును, మా రక్షకుడైన యేసు క్రీస్తు అతి పరిశుద్ధ నామములో ప్రార్థించి అడిగి వేడుకొని పొందుకొని నీ కృతజ్ఞాస్తులు చెల్లిస్తున్నాను తండ్రి. ఆమేన్. ఆమేన్.